తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనతోని సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏదైనా మీ మీ రెస్ట్ ఆఫ్ లైఫ్ అంటే ఎట్లా మీ శ్రీమతి కూడా లేకుండా మీరు ఇప్పుడు మీరు పార్టీ కార్యక్రమాల్లోనే పునరంకితం అయితే పనిచేస్తూ ఉన్నారు. మీరు భగవంతుడిని కూడా నమ్ముతారు కాబట్టి మీ రెస్ట్ ఆఫ్ లైఫ్. భగవంతుని నమ్మను. ఐ గాట్ రెస్పెక్ట్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిలీఫ్. అదే లేదు. ప్రాబ్లమే అది ఎవరు తీర్చలేని ప్రాబ్లం. అంటే మీరు తిరుపతి వెళ్తారు, తర్వాత తిరుపతి అంటే ఒకటి మాకు బంధువులు ఉంటారు, పిల్లలు ఫ్యామిలీస్ వస్తాయి, వాళ్ళు నువ్వు కూడా రావాలని పిలుస్తారు. నేను కూడా అదేం తప్పని కాదు. నేను కూడా పోతే అంటే అందరు చూసే జనం ఏమనుకుంటారు అంటే జనరల్గా నారాయణ గారు కమ్యూనిస్టు అంటే గుడికి వెళ్ళకూడదని లేదు, కమ్యూనిస్టులు గుడికి వెళ్ళకూడదని ఏమన్నా చెప్తున్నా ఒక మాట. బయట ప్రపంచానికి కమ్యూనిస్టులు గుడికి పోరనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు కమ్యూనిస్టులు గుడి దేవుళ్ళని బూతులు తిట్టి చేసేవాళ్ళు. అది కరెక్ట్ కాదని మా ఉద్దేశం కూడా. అంటే మనం కులాల్ని మతాలని ప్రేమించడం తప్పలేదు. కులతత్వం మతత్వం ఉండదు తప్పు. నా మతం గొప్ప, నా కులం గొప్ప అని తప్పు. కానీ ఎవరి కులాలను ప్రేమించుకుంటే తప్పే ఉందండి. మనం పుట్టాము, ఎందుకు ద్వేషించాలా? దానిలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. మా వాళ్ళు కొంతమంది ఒప్పుకోద్దని. ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీస్ అన్నిటిలోనూ రిలీజియన్ ఉంది కదా. ఉంటాయి. ఇప్పుడు అది డామినేట్ చేయకుండా ఉండాలి తప్ప కులాలు మతాలు దేవుళ్ళు సమాజాన్ని డామినేట్ చేయకూడదు. ఓకే, అంతవరకు మేము చూసేది. అంతేగాని పనికి వాళ్ళని చెప్పేవాళ్ళు కుదరదు. కొంతమంది దేవాలయాలు వేసగృహాలు చెప్పాడు ఒకప్పుడు. అది అట్లా చేయడం లేదు. దీనికి ఏంటంటే నేను పోయినా కూడా నేను డివోటీగా ఉండను, పూజలు చేయను. అందరితో పోతా, అందరితో పాటు నిల్చుంటాను. అది నేనే పెద్దగా కూర్చొని పూజలు చేయడం అవి నేను చేయను. మా వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళతో పాటు ఉంటాను నేను. నాకు ఇప్పుడు కూడా నాకు ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. చాలా చోట్ల శ్రీరామనవమోత్సవం జరుగుతుంటుంది, వినాయక చవితులు జరుగుతుంటాయి. మా వాళ్ళు దూరంగా ఉంటారంటారు. ఎందుకుంటారు? యూత్ లక్షాది మంది యూత్ దానిలో పార్టిసిపేట్ చేస్తారు. ఊరంతా శ్రీరామనవమోత్సవాలు చేసుకుంటుంటే మనం గోడ మీద కూర్చొని ఉంటే ఎట్టు కూర్చోండి. వాళ్ళతో పోవచ్చు, వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు అడిపోయి డివోట్ చేయకల్లా, గుండు కొట్టుకొని చేయకల్లా. బట్ బీ విత్ దెమ్ అండ్ ఎంజాయ్ విత్ దెమ్. నలుగురితో నారాయణ అంటారా? అంతే. ఆ దేవుడు మహిమ వల్ల మన కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలు కొంచెం కుంటుపడితే దాన్ని ఒప్పుకోను. కానీ ఇవి సజావుగా జరిగేటప్పుడు అదే ఉంది. జనంతో కూడా ఉండాలి కదా. మనం బీ విత్ దెమ్ అసలు లేని ఊరికి అన్నాడా? జనంతో ఉండరని చెప్పాడు. జనం లేకుండా ఎడాలో మనం చెప్పలే. ఆ విషయంలో కొంచెం కాంట్రవర్సీ ఉంది నా పైన. నేను అందరికీ చెప్తుంటాను, తప్పే ఉంది. రిలీజియస్ ఫ్రెండిజం కాకూడదు. కానీ ప్రజలంతా పాల్గొంటున్నారు, లక్షల మంది పాల్గొంటున్నారు వినాయక చవితి నిమజ్జనంలో. అంతా యూత్. ప్రతి సంవత్సరం నేను ట్యాంక్ బండ్ కాడ నిల్చునేవాడిని. ఆ పిల్లకాయలు ఎగురుతా దుర్గవుతుంటే ఒకసారి ఏమైంది, నన్ను చూసి ఓ నాన్న వచ్చాడు జిందాబాద్ ఎగురుతున్నారు వాళ్ళు. అదంతా లైవ్లో పోయింది. యూనివర్సిటీ పిల్లలు చూసి నారాయణ వాళ్ళతో డాన్స్ చేస్తున్నారని నా మీద విమర్శ పెట్టి లెటర్ పెట్టారు. అంటే కమ్యూనిజంలో నాస్తికత్వం పార్టీ ఏమైనా ఉందా? అంటే ఒకటి ఉందండి, దేవుణ్ణి నమ్మడం అంటే దేవుడు ఇది చెప్పాడు, ఇది చేయకూడదు, ఇది వాడు అన్యాయం చేశాడు, వాడు పూర్వజన్మ సుకృతి పనులు వాడు చేశాడు, వాడు పాపం వాడు అనుభవిస్తాడు, వాడు జరిగిపోకూడదు. అట్లాంటివి మూఢత్వాన్ని పెట్టి అవకాశవాదం కింద మారకూడదు. అది ఒక న్యాయం కోసం ఫైట్ చేసేటప్పుడు దేవుడు వాడు చెప్పలేదు, దేవుడు వాడికి ఆస్తి ఇచ్చాడు, నువ్వు వాడి ఆస్తి కోసం ఎందుకు కొట్లాడతావు, వాడు పూర్వజన్మ సుకృతి పనులు వాడిది అని అంటాడు, వాడు జోలికి పోకూడదు అంటాడు, ఇంకొకటి చెప్తాడు. అట్లాంటివన్నీ కొన్ని వస్తాయి. అట్లా సమాజ ప్రగతికి అడ్డం వచ్చేటివి ఏమి మేము ఒప్పుకోం. దేవుణ్ణి కూడా ఎవరికి వాడు పర్సనల్గా పూజించకూడదు, తప్పేం లేదు. దాన్ని సమాజం వైపు పెట్టబాకు. నీకు నువ్వు నమ్మేవో దేవుడిని పూజ చేసుకో, కానీ దేవుడికి చెప్పాడు కాబట్టి నువ్వు చేయబాకు అని చెప్పేసి అని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయబాకు. అక్కడ మాకు డిస్ప్యూట్ అండి. ఓకే అండి, మీరు కమ్యూనిస్ట్ నాయకులు అయినా కూడా మీరు అందరు మనిషి. మీరు నిండు నూరేళ్ళు ఇలాగే హ్యాపీగా అందరితోని ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.